శుక్రవారం సాయంత్రం ఓ జంట అద్దె ఇంటికోసం వెతుకుతున్న ఇంటి తలుపు తట్టారు. అప్పుడు ఒక అబ్బాయి తలుపు తెరిచాడు. వాళ్ళిద్దరూ చూడడానికి అంకుల్ ఆంటీ లాగా ఉన్నారు. ఆ ఆంటీ తెల్లటి చర్మం, ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్తో చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ అద్దెకు ఇల్లు దొరుకుతుందా అని అంకుల్ ఆ అబ్బాయిని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి రెంట్ వచ్చేసరికి 3500, మెయింటెనెన్స్ వచ్చేసరికి ఒక ₹1000 మొత్తం కలిపి 4500 రెంట్ అని చెప్పాడు. అప్పుడు ఆంటీ బాబు ఏమన్నా రెంట్ తగ్గిస్తారని అడిగింది. ఎందుకంటే మా భర్త ఆఫీసు ఇక్కడికి చాలా దూరంలో ఉంది. లేదండి, వేరే వాళ్లతో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ అని సమాధానం ఇచ్చాడు. అంకుల్ అబ్బాయితో, సరే మేము ఆదివారం పొద్దున్నే రెంట్కి వస్తాము. అప్పుడు బాబూ నీ పేరు ఏమిటి అని అంకుల్ అడిగాడు. నా పేరు అభిషేక్ అని ఆ బాబు సమాధానం ఇచ్చాడు. 2 రోజుల తర్వాత ఆ జంట అద్దె ఇంట్లోకి మారారు. మరుసటి రోజు అంకుల్ ఆఫీస్కి వెళ్లాడు. ఆంటీ వంటగదిలో పని చేసుకుంటుంది. అభిషేక్కి ఆంటీ మీద చెడు ఉద్దేశం ఉంది. అతను ఆమె ఏమి చేస్తుందో, ఎక్కడికి వెళుతుందో మరియు సాయంత్రం అంకుల్ ఎప్పుడు వస్తాడో గమనిస్తాడు. ఒకరోజు అంకుల్ నేను ఆఫీస్ టూర్కి వెళ్తున్నాను, 2 రోజుల్లో వస్తాను అని ఆంటీతో చెప్పాడు. అంకుల్ ఆఫీస్ టూర్కి బయలుదేరుతున్నప్పుడు అభిషేక్ పక్కనుంచి వెళ్తాడు. అభిషేక్ అంకుల్ని గమనిస్తాడు మరియు పెద్దగా లగేజ్ ఆయన చేతిలో ఉంది. అంకుల్ ఏదైనా ప్రాబ్లం అని అడిగాడు అభిషేక్. ప్రాబ్లం ఏమీ లేదు, నేను 2 రోజులు ఆఫీస్ టూర్ మీద వెళ్తున్నాను అని సమాధానం ఇచ్చాడు అంకుల్. అప్పుడు అభిషేక్ తన మనసులో ఆంటీని నా చేతిలోకి తీసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ మాస్టర్ ప్లాన్ చేశాడు. నాకు గాఢ నిద్ర టాబ్లెట్స్ ఇవ్వమని తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. కొద్దిసేపు తర్వాత అభిషేక్ ఫ్రెండ్ వచ్చి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడే అభిషేక్ వాళ్ల అమ్మానాన్న కూడా చుట్టాల పెళ్లికి వెళ్లారు. ఇదే సమయమని అభిషేక్ తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. కిచెన్లోకి వెళ్లి సేమియా వండాడు. ఆ సేమియాలో టాబ్లెట్స్ ని కలిపాడు. బయట ఎవరు ఉన్నారా లేదా అని చూసి ఆంటీ ఇంటిలోకి సేమియా తీసుకుని వెళ్లాడు. అప్పుడు ఆంటీ అభిషేక్ లోపలికి రావడం గమనించింది. అప్పుడు ఆంటీ నీకేమైనా కావాలా అని అభిషేక్ని అడిగింది. లేదు ఆంటీ, నేను మీకు సేమియా ఇవ్వడానికి వచ్చాను. అప్పుడు ఆంటీ ఏదైనా గుడ్ న్యూస్ అని అడిగింది. ఇవాళ నా పుట్టినరోజు అని ఆంటీకి అభిషేక్ చెప్పాడు. అతను ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు ఒక పాము అతని కాలు మీద కాటు వేసింది. ఆ పాము సమీపంలోని వ్యవసాయ భూమి నుండి వస్తుంది. అభిషేక్ కింద పడిపోయాడు. పాము కరిచిందని ఆంటీ చూసింది. ఆమె పాము తోకను పట్టుకుని ఆ ప్రాంతం నుండి దూరంగా విసిరేసింది. ఆమె అభిషేక్ని ఆసుపత్రికి తీసుకువెళుతుంది. డాక్టర్ అభిషేక్కి చికిత్స చేస్తాడు. అతను ఒక రోజు నిద్రపోవద్దని చెప్పాడు. అది కూడా ఎందుకంటే మీరు నిద్రపోతే విషం మీ మెదడు మరియు శరీరాన్ని ప్రభావితం చేస్తుంది అని డాక్టర్ చెప్పాడు. డాక్టర్ మాటలు వింటూ అభిషేక్ కంగారుపడ్డాడు. అప్పుడు ఆంటీ నేను అతనిని చూసుకుంటాను అని చెప్పింది. ఆమె తన ఇంటికి తీసుకువెళుతుంది మరియు ఈ రాత్రి నిద్రపోకుండా చూసుకుంటుంది. ఆమె తన కొడుకులా అతనికి సేవ చేస్తుంది. దీన్ని గమనించిన అభిషేక్ నేనెంత క్రూరమైన మనస్థుడిని అని అనుకున్నాడు. నేను ఆమె జీవితాన్ని పాడు చేయాలనుకున్నాను కాని ఇప్పుడు ఆమె నాకు సేవలు చేస్తుంది అని అభిషేక్ తన మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు ఆంటీ నేను మార్కెట్కి వెళ్తున్నాను, 5 నిమిషాల్లో వస్తాను అని అభిషేక్తో చెప్పింది. ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత అభిషేక్ వేగంగా తన ఆంటీ ఇంటికి పరిగెత్తాడు. అతను సేమియా తీసుకుని డస్ట్బిన్లో విసిరి ఆమె తిరిగి వచ్చేలోపు తిరిగి తన ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం అభిషేక్ తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చారు మరియు ఆంటీ భర్త అంకుల్ కూడా ఆఫీసు టూర్ నుండి తిరిగి వచ్చారు. ఈ కథలోని నీతి ఏమిటంటే మన పరిస్థితులే మన ఆలోచనల్ని మారుస్తాయి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.